హలో, వెల్కమ్ బ్యాక్. ప్రతిరోజు నేను ఓపీలో వినే కంప్లైంట్ ఇది. పేరెంట్స్ అంటారు, మాకు 2 పిల్లలండి, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, ఒక్కరోజు కూడా ప్రశాంతత అనేది లేనే లేదు. పైగా వాళ్ళు కొట్టుకోవడం కాకుండా నన్ను మధ్యలోకి లాగుతారు. నీకు తమ్ముడంటేనే ఇష్టం, ఇదిగో నేనంటే అస్సలు ఇష్టం లేదు, నువ్వు ఎప్పుడు అక్కనే సపోర్ట్ చేస్తావని మళ్ళీ నా మీద కోప్పడతారు. ఎక్కడో విన్నట్టుందా? ఇది ప్రతి ఇంటి సమస్య. దీన్నే అంటాం సిబ్లింగ్ రైవల్రీ అని చెప్పి. ఈ సిబ్లింగ్ రైవల్రీని నేను 3 పార్ట్స్లో డివైడ్ చేస్తున్నాను. నెంబర్ 1, ఇది ఎందుకు వస్తుంది, దీనికి మనం ఎలా బాధ్యులం. సెకండ్ది, దీన్ని ఎందుకు సాల్వ్ చేయాలి, దాని అవసరం ఏంటి. నెంబర్ 3, మీరు ఇంట్లో ఉండే దీన్ని ఇన్స్టెంట్గా సాల్వ్ చేసుకోవడానికి మీకు యాక్షన్ ప్లాన్. ఇది స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఈ 2 లైన్స్లోని ఏది పెద్ద లైన్, ఏ లైన్ పొడుగ్గా ఉంది, చూసి చెప్పండి. నిజానికి 2 లైన్స్ సేమ్ లెంత్, 2 ఒకటే పొడుగున్నాయి. కాకపోతే వాటి చివర్లు ఉన్న యారోస్ వల్ల ఒకటి పొడుగ్గా ఒకటి పొట్టిగా కనిపిస్తుంది. అలానే పేరెంట్స్ పిల్లల్ని సమానంగానే చూస్తున్నాం అని మనకు అనిపించినా మనం చేసే చిన్న చిన్న బిహేవియర్స్ వల్ల, మనం అనే చిన్న చిన్న మాటల వల్ల వాళ్ళకి ఏంటంటే అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం, లేకపోతే అక్కంటేనే ఎక్కువ ఇష్టం, తమ్ముడన్నే బాగా చూస్తారు, నన్ను బాగా చూడరు, ఇలా వాళ్ళకి అనిపించవచ్చు. ఆ బిహేవియర్స్ ఏంటో తెలుసుకుని దాన్ని కరెక్ట్ చేస్తే కనుక ఈ ప్రాబ్లమ్ని ఇక్కడికిక్కడే సాల్వ్ చేసేయచ్చు. 3 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళున్న ఒక 30 మంది పిల్లల్ని నేను ఈ క్వశ్చన్ అడిగాను. ఏ కారణం చేత నీకు మమ్మీకి డాడీకి తమ్ముడంటేనే ఎక్కువ ఇష్టం, నువ్వంటే తక్కువ ఇష్టం అని అనిపించిందని వాళ్ళు చెప్పిన టాప్ 3 రీజన్స్ ఇవి. నెంబర్ 1, ఎక్కువ కంపేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, తమ్ముడు చూడు ఎంత ఫాస్ట్గా తినేస్తున్నాడో, నువ్వు గంటలు తింటావు అని చెప్పి అన్నారనుకోండి, ఆ పిల్లలకి తమ్ముడిని గొప్ప, నువ్వు తక్కువ అన్నట్టు అనిపిస్తుంది. ఇది వాళ్ళకి ఎలా ఉపయోగమో అని చెప్పామనుకోండి, వాళ్ళంటే మనకి ఇష్టం అని అనిపిస్తుంది. ఇదే ఎగ్జాంపుల్లోని మనం ఎలా చెప్పొచ్చు అంటే, అన్నం త్వరగా తిని వేడిగా తిన్నామనుకో నీకు న్యూట్రిషన్ బాగా అందుతుంది, చల్లారిపోయిగా తినేటప్పటికి దాంట్లో న్యూట్రిషన్ తగ్గిపోద్దని చెప్పామనుకోండి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనిపిస్తుంది. సెకండ్ రీజన్, పిల్లలిద్దరూ గొడవ పడినప్పుడు ఆటోమేటిక్గా పేరెంట్స్ చిన్నోళ్ళు కదమ్మా వాళ్ళకి ఇచ్చేసి, పెద్దోళ్ళు కదా నువ్వే అర్థం చేసుకోవాలని చెప్పేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే జెలసీ అన్నది స్టార్ట్ అవుతుంది, వాళ్ళలో ఈర్ష్య అన్నది మొదలవుతుంది. 3వ రీజన్ ఏంటంటే, ఎక్కువ టైము తమ్ముడితోటే గడుపుతున్నారు, నాతో టైం స్పెండ్ చేయట్లేదు, చెల్లినే ఎక్కువ ఆడిస్తారు, చెల్లంటేనే ఇష్టం, ఇలాగ వాళ్ళకి అనిపించవచ్చు. దీన్ని మనం తగ్గించడానికి ఏం చేయాలంటే వాళ్ళతోటి పర్సనల్ టైం అనేది రోజు ఫిక్స్ చేసుకోవాలి. పిల్లలు ఎలాగో ఎదిగిపోతారు కదా, పెద్దగా వాళ్ళే నేర్చుకుంటారు, మనం ఎందుకు ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేసుకోవాలని అనిపించవచ్చు మీకు. కానీ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, 2 పిల్లల్లోనూ ఒకళ్ళంటే ఎక్కువ ఇష్టం, ఒకళ్ళంటే తక్కువ ఇష్టం అనే పిల్లలు కనిపించినప్పుడు, నేనంటే తక్కువ ఇష్టం అనిపించే పిల్లల్లోనూ కోపం ఇంకా బిహేవియర్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అలానే వాళ్ళు సోషల్ స్కిల్స్ కూడా తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది అందరిలోనూ జరగదు, కొంతమందికి ఈ ప్రాబ్లం రావచ్చు. అది మనం జాగ్రత్తగా ముందు నుంచే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ 2వది, సమానంగా చూశారు ఇద్దరిని అని అనిపించిన పిల్లలు పెద్దయ్యాక కూడాను కలిసిమెలిసి ఉండడానికి అవకాశం ఉంది. తక్కువ ఫేవరెట్ ఎక్కువ ఫేవరెట్ అని అనిపించే పిల్లలు పెద్దయ్యాక కూడాను వాళ్ళ మధ్యలో ఈ జెలసీ కొనసాగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయని రీసెర్చ్లో తేలింది. తెలిసింది కదా, సమానంగా చూసినప్పుడు పిల్లలు ఫ్యూచర్లో కూడా కలిసిమెలిసి ఉండడానికి ఛాన్సెస్ ఉంది, వాళ్ళు ఇంకా బాగా సంతోషంగా ఉండడానికి ఛాన్సెస్ ఉంది అని. సో ఇది రైట్ నౌ మీ ఇంట్లో ఇంప్లిమెంట్ చేయడానికి 3 యాక్షన్ ప్లాన్స్ చెప్తున్నాను. నెంబర్ 1, మీరు ఎప్పుడు పిల్లల్ని ఎక్కువ కంపేర్ చేస్తున్నారో ఆలోచించండి. చదువులో అవ్వచ్చు, ఫాస్ట్గా తినడంలో అవ్వచ్చు, పెద్దోళ్ళు వస్తే మాట్లాడడంలో అవ్వచ్చు. ఈసారి కంపేర్ చేయకుండాను వాళ్ళ బిహేవియర్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో చెప్పడానికి ట్రై చేయండి. నువ్వు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు పలకరించమ్మా, అప్పుడు నువ్వంటే అందరికీ నచ్చుతావు, నువ్వు హోంవర్క్ త్వరగా చేసేసుకున్నావు అనుకో, రేపు టీచర్ నిన్నేమనరు కదా అని వాళ్ళకి నచ్చినట్టు మాత్రమే చెప్పండి, కంపారిజన్ లేకుండా. సెకండ్ యాక్షన్ ప్లాన్, వాళ్ళతోటి మీరు ఒక 30-40 మినిట్స్ మీకు కుదిరినంత వరకు వాళ్ళతో మాత్రమే టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. హోంవర్క్ చేయించడం, అన్నం పెట్టించడం దీంట్లోకి రాదు. వాళ్ళకి నచ్చే యాక్టివిటీస్ ఏమన్నా, స్టోరీస్ చెప్పడం, డ్రాయింగ్ వేయడం, కలిసి ఆడుకోవడం, ఇలాంటివి వాళ్ళతో మాత్రమే ఈ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ 3వది, ఈసారి ఇద్దరు గొడవ పడినప్పుడు మీరే తెలుసుకోండి ఏం కావాలో, నేను హెడ్స్ అండ్ టైల్స్ వేస్తాను, ఎవరు వస్తే అదే, ఎందుకంటే నాకు ఇద్దరు సమానమే అని చెప్పొచ్చు. అండ్ బోనస్ టిప్, ఎప్పుడన్నా ఒకళ్ళు వచ్చి నేనంటే నీకు ఇష్టం లేదు, అక్కంటే నీకు ఎక్కువ ఇష్టం అన్నప్పుడు మీరిద్దరూ సమానమే అని కాకుండా ఈసారి మీరు వాళ్ళంటే మీకు ఎందుకు స్పెషలో చెప్పండి. వాళ్ళు ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు స్పెషల్గా అనిపిస్తారు, అవును నేనంటే ఎక్కువ ఇష్టం అని వాళ్ళకి అనిపించవచ్చు. ఇది ఫాలో అవ్వండి. ఈ యాక్షన్ ప్లాన్ కనుక మీరు చేసినట్టయితే కనుక వాళ్ళ మధ్య ఈర్ష్య, జెలసీ అవన్నీ తగ్గి ఫ్యామిలీ యాసెట్స్ అంతా హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ పేరెంట్స్.